హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నేను వీడియో తీయడానికి, ఎడిటింగ్ చేయడానికి యూట్యూబ్ కోసము ఎంత కష్టపడుతున్నాను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. డైరెక్ట్గా చూపిస్తాను. అంటే నేను వీడియో మొత్తం ఎలా తీస్తానో, వీడియో తీయడానికి ఎంత కష్టపడతాను, దాని తర్వాత ఎడిటింగ్ ఎలా చేస్తాను, అప్లోడింగ్ ఇవన్నీ నా టైమింగ్ ని బట్టి అయితే నేను చేసి ఈ వీడియోలోనే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకా నేను ఈ వీడియో ఎలా తీస్తానో మీకు చూపిస్తాను పదండి. మనం వీడియో తీసే ముందైతే ఫస్ట్ చేయాల్సిన పని, ఫోన్కి కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏదైనా కాటన్ గుడ్డతో. లేకపోతే వీడియో అంత క్లారిటీగా రాదండి. ఎందుకంటే మనం ఫోన్ పట్టుకుని ప్రతిసారి కూడా ఎక్కువగా మనం కెమెరా మీద కూడా చేపెట్టేస్తాము. అందువల్ల జిడ్డు ఇలాంటివి అంటేసి వీడియో తీసినప్పుడు అయితే అంత నీట్గా అయితే వీడియో రాదు. మనకి వీడియో క్లారిటీగా రావట్లేదు అని అంటే కెమెరా పైన ఏదైనా జిడ్డేదేమైనా అంటుండాలి, లేకపోతే కెమెరా పైన ఇరిగిపోయినా ఉండాలి. ఈ రెండు టైంలో మాత్రమే కెమెరా సరిగ్గా పనిచేయకుండా వీడియో క్లారిటీ రాకుండా అయితే కనిపిస్తుంది. అందుకని నేను ఫస్ట్ అయితే కెమెరా నీట్గా తుడుచుకున్న తర్వాత నేను ట్రైపాడ్కి అయితే ఫోన్ సెట్ చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా సెట్ చేసుకున్నాను. ఫోన్ సెట్ చేసుకున్న తర్వాత నేను వీడియో చూసుకుంటూ అయితే ఇక్కడ వీడియోకి రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. నేను మీకు ఇక్కడ కుకింగ్ చేసుకునేటప్పుడు వీడియో ఎలా తీస్తానో అది మాత్రమే చూపిస్తున్నాను. మొత్తం నేను వీడియో తీసిన ప్రతి దగ్గర వీడియో ఎలా తీస్తానో చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, నాకు కూడా కష్టంగా ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ఇక్కడ నేను ఎలా వీడియో సెట్ చేసుకొని కెమెరా సెట్ చేసుకొని వీడియో తీస్తానో అన్ని దగ్గరలు కూడా అలానే సెట్ చేసుకొని అయితే వీడియో తీస్తాను. అయితే ఈ వీడియో తీసేటప్పుడు మనం మర్చిపోకుండా ఖచ్చితంగా కెమెరా అయితే ఆన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే చాలా వరకు అయితే మర్చిపోతూ ఉంటానండి. కెమెరా ఆన్ చేయకుండా చేయాల్సిన పని అంతా చేసేసి లాస్ట్లో అయితే కెమెరా దగ్గర చూసుకొని అయితే కొద్దిగా బాధపడతాను. ఇక్కడ నేను వేయాల్సినవన్నీ కూడా వేసేసిన తర్వాత కెమెరా దగ్గరగా తీసుకొచ్చి అయితే చూపిస్తున్నాను. ఇలా చూపించడం వల్ల ఇంకొద్ది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. వీడియో తీసుకునేటప్పుడు కొద్దిగా ఓపిక ఎక్కువ ఉండాలండి. ఎక్కువగా కంగారుగా అనిపిస్తుంది. నేను కట్టెల పొయ్యి మీద చేశాను అనుకోండి, వీడియో తీసుకుంటూ వంట చాలా ఎక్కువ కంగారుగా అనిపిస్తుంది. నిదానంగా చేస్తేనే వీడియో కొద్దిగా నీట్గా వస్తుంది. అంటే మనము ఎక్కడ వీడియో కెమెరా సెట్ చేసుకుంటే లైటింగ్ ఇవన్నీ బాగున్నాయో మనం కొద్దిగా నిదానంగా చేసుకుంటే కొద్దిగా నీట్గా చేసుకుంటాం అనమాట. కంగారుగా చేసుకున్నాం అనుకోండి, ఎలా వస్తే అలా వచ్చిందిలే, వీడియో తీసేస్తే పోద్ది అన్నట్టుగా ఉంటుంది. ఇంకా నేను పొయ్యి దగ్గర వీడియో తీసినప్పుడు మాత్రం ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ అయితే ఫోన్లో కెమెరా సెట్ చేసేసుకుంటాను. ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి ఖచ్చితంగా వీడియో తీయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ట్రైపాడ్ ఖచ్చితంగా తీసుకోండి. సులువుగా వీడియో తీసుకోవచ్చు. లేకపోతే వీడియో తీయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఫోన్ ట్రైపాడ్కి సెట్ చేసి వచ్చిన తర్వాత పొయ్యి దగ్గర కూర్చొని ఇలా నా చున్నీ ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకొని కెమెరాకి నీట్గా కనిపించే విధంగా కూర్చొని అయితే కూరగాయలు కట్ చేస్తున్నాను అనమాట. గుగ్గుళ్ళు తాలింపు పెట్టుకుంటాను. అందుకని తాలింపు కోసం కావాల్సిన ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ముందే రెడీ చేసుకుంటున్నాను గుగ్గుళ్ళు ఉడికేలోపు అనమాట. అవి కూడా మీకు వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. అంటే నేను కూరగాయలు కట్ చేసేది ఇవన్నీ కూడా వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను కదా, ఎలా కట్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకుంటానో మీకు ఇప్పుడే చూపించాను అనమాట. ఇంకా తాలింపు కోయడం అయిపోయిన తర్వాత నాకు వంట దగ్గరికి కావాల్సినవన్నీ కూడా ముందే నేను పొయ్యి దగ్గరికి అయితే తీసుకొని అన్ని రెడీగా తెచ్చుకొని పెట్టుకుంటానండి. ఇక్కడైతే కుర్చీలో తెచ్చి పెట్టుకుంటున్నాను. అంటే నేను కొద్దిగానే చేస్తున్నాను కదా, ఈ తాలింపుకి ఏమేమి అవసరం ఉంటాయి, తాలింపు దినుసులు కట్ చేసుకుని ఉల్లిపాయ, కరివేపాకు, నూనె ఇవి మాత్రమే అవసరం ఉంటాయి కాబట్టి కొద్దిగా అనేసి కుర్చీ మీద పెట్టుకొని అయితే చేసేస్తున్నాను. మామూలుగా అయితే కూర ఏదైనా చేసినప్పుడు మాత్రము పక్కన మంచమే తెచ్చేసి వేసుకొని కూరగాయలు, మంచినీరు, ఉప్పు, కారం అన్నీ తెచ్చేసుకొని అయితే మంచం మీద పెట్టుకుంటాను. కాకపోతే మీకు ఆ మంచం కెమెరాలో కనిపించకుండా కొద్దిగా జాగ్రత్తగా అయితే వీడియో తీస్తానన్నమాట. ఎందుకంటే పొయ్యి మీద వంట చేస్తున్నాను కదా, కావాల్సినవన్నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చేలోపు పొయ్యి మీద ఉన్నవి మాడిపోతాయి. అందుకనేసి నాకు కావాల్సినవన్నీ ఫస్ట్ నేను రెడీగా తెచ్చుకొని అయితే పెట్టుకుంటాను. దాని తర్వాత ఒక్కొక్కటిగా నాకు చేతికి అందినట్టుగా పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసుకొని అయితే వేసుకుంటాను అనమాట.
నేను మొత్తం కనిపించకుండా కేవలం పొయ్యి మాత్రమే కనిపించినట్టుగా వీడియో తీసినప్పుడు మాత్రమే ఇక్కడ నేను కూర్చున్నట్టుగానే కూర్చొని వీడియో మొత్తం తీసుకొని వంట మొత్తం ఆల్మోస్ట్ చేసేస్తాను. అలా కాకుండా నేను కూడా మొత్తం కనిపించినట్టుగా వీడియో తీయాలి అనుకున్నప్పుడు మాత్రం ఫోన్ కొద్దిగా దూరంగా పెట్టుకొని వీడియో కెమెరా ఆన్ చేసుకొని నేనైతే వీడియో తీసుకుంటాను. అలాంటప్పుడు మాత్రం నీట్గా మండి వేసి కూర్చుంటాను అనమాట. అంటే బాస్కెట్ వేసేసి నీట్గా కూర్చొని అయితే వీడియో తీస్తాను. నేను ఈ వీడియో తీసినప్పుడు మాత్రం నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదండి. అంటే నేను వీడియో తీస్తూ వంట చేస్తుంటాను కదా, అలాంటప్పుడు వేరే పని ఏదైనా చేయమని చెప్తే మాత్రం నాకు చాలా చిరాకు కోపం వచ్చేస్తుంది. నేను ఈ వీడియో కూడా సరిగ్గా తీయలేను, పొయ్యి మీద చేసే వంట కూడా సరిగ్గా చేయలేను, అలా అని వాళ్ళు చెప్పింది కూడా సరిగ్గా చేయలేను అనమాట. అందుకనేసి నేను మ్యాక్సిమం నేను ఈ వీడియో తీస్తూ పని చేసుకునేటప్పుడు మాత్రము ఎవరు ఏది చెప్పినా సరే చేయను. కేవలం ఈ వీడియో మీద వంట మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను అనమాట. ఇంకా కెమెరా మనం ఎక్కడి వరకు చూపించాలనుకుంటున్నామో అక్కడ వరకు చూపించేసి వెంటనే కెమెరా ఆపేయాలి. లేకపోతే ఎక్కువ రికార్డ్ అయిపోయింది అనుకోండి, మనకు అవసరం లేనిదంతా కూడా రికార్డ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది. అంటే 2 గంటలు 3 గంటల సేపు వీడియో వస్తుంది. ఆ 2 గంటలు 3 గంటల వీడియోలో మనం 20 నిమిషాల వీడియో అయితే సెట్ చేయాలి. అంత ఎక్కువ టైం వీడియో తీసామనుకోండి, మనం ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా లేట్ అయిపోయి కష్టం అనిపిస్తుంది. అందుకనేసి మనకు అవసరం ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసుకొని, అవసరం లేనప్పుడు వెంటనే కెమెరా ఆఫ్ చేసేయాలి. దగ్గర ఉన్నప్పుడు మాత్రము, కొన్నిసార్లు దూరంగా కెమెరా పెట్టి తీస్తామన్నప్పుడు మాత్రము మనకి ఎంతవరకు తీయాలనుకుంటామో అంతవరకు తీసి వెళ్ళేసి కెమెరా ఆఫ్ చేసేయాలన్నమాట. కానీ నేను మీకు చూపించేది కూడా అదేని, నాకు అవసరం ఉన్నప్పుడు కెమెరా ఆన్ చేసుకొని, అవసరం లేనప్పుడు అంతా కూడా కెమెరా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే నేను వీడియో తీసుకుంటానండి. కొద్దిగా కష్టమేని వీడియో తీయడం కూడా అంత ఈజీ కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ కెమెరా సెట్ చేయడమే చాలా ఎక్కువ లేట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇలా అయితే నేను వీడియో తీసుకుంటాను. ఇప్పుడు దాకా నేను వీడియో ఎలా తీసానో చూపించాను కదా, ఇప్పుడు నేను వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకుంటానో చూపిస్తాను. అంటే ఎడిటింగ్ లోన నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నాయిస్ ఎలా డిలీట్ చేస్తాను, ఫిల్టర్స్ ఎలా ఇస్తాను, వీడియోకి లైటింగ్ ఎలా సెట్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను, ఇవన్నీ కూడా ఎడిటింగ్ లో నేను ఎలా చేస్తానో మీకు ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి చూపిస్తాను. దగ్గర నేను చూపిస్తాను రండి. నేను యూట్యూబ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ వాడే యాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, వైటీ క్రియేట్ యాప్. ఆ యాపే వాడతాను. ఆ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కొన్ని ఏఐ వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఇగోండి, ఇవి మనం ఎడిటింగ్ చేసి యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ గా పెట్టుకోవచ్చు. కానీ కాపీరైట్ రాకుండా ఎలా ఎడిటింగ్ చేయాలో నాకు తెలీదు. నేను ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేయలేదు. ఇంకా నా డైలీ రొటీన్ నేను ఎలా ఎడిటింగ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కిందకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మనం ఏవి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో అవైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇందాక మీకు వీడియోలు తీసి చూపించాను కదా, అవన్నీ ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను మొత్తము 15 వీడియోలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 15 వీడియో క్లిప్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కింద మనకి చూసారా ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. ఆ ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తే ఇదిగోండి, నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఇందులోకి అయితే వచ్చేసింది. నాకైతే 13 నిమిషాల 49 సెకండ్ల వీడియో అయితే వచ్చింది. నార్మల్గా అయితే నాకు గంటన్నర వీడియో వస్తుందండి నేను డైలీ రొటీన్ చేసేటప్పుడు. కానీ మీకు చూపించడానికి కొద్దిగా వీడియో అయితే తీసాను. ఇప్పుడు ఈ 13 నిమిషాల వీడియోలో మనకి అవసరం లేని పార్ట్లన్నీ కూడా కట్ చేసేసి అయితే డిలీట్ చేసేయాలి. అది ఎలాగంటే ఇక్కడ మనకి కింద వీడియో కనిపిస్తుంది చూసారా, ఈ పైది పెద్దగా కనిపించేది కాకుండా ఈ కింద చిన్న సన్నటి పుల్లలాగా కనిపిస్తుంది కదా, అది ఆ కింద ఉన్న దాని మీద క్లిక్ చేసామనుకోండి, దాని చుట్టూ కూడా వైట్ బార్డర్ వస్తుంది. దాంతో వైట్ బార్డర్ వచ్చిన తర్వాత మనకి ఎంత వరకు వేస్ట్ అనిపిస్తుందో, వీడియోలో అవసరం లేదనిపిస్తుందో అక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని అక్కడ వరకు అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇగోండి, నేనైతే ఇక్కడ వరకు అయితే ఉంచుదాం అనుకుంటున్నాను. ఈ పక్కదంతా కూడా డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ పైన సిజర్ గుర్తు కనిపిస్తుంది కదా, దాని మీద టచ్ చేసామనుకోండి, ఇందులో వేస్ట్ ఈ పక్క ఒక పార్ట్గా ఈ పక్క ఒక పార్ట్గా సపరేట్ అయిపోతుంది. నేను ఈ పక్క ఉన్నది అయితే డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, వైట్ బార్డర్ చుట్టూ వచ్చింది చూసారా, ఈ పార్ట్ వరకు అయితే డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ పైన డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా, డిలీట్ చేసేసాను, అయిపోయిందండి. ఒకవేళ అది కూడా మనకు కావాలి, డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కావాలనిపిస్తే ఈ పైన 2 బాణం గుర్తులు అటు ఒకటి తిరిగి ఉన్నాయి కదా, దీని మీద సెలెక్ట్ చేసామనుకో మనం డిలీట్ చేసింది మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనకు అవసరం లేదన్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు, అవసరం అన్నప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేస్తాను, నాకు ఇది అవసరం లేదు, డిలీట్ చేసేసాను. ఇలానే నేను మొత్తం కూడా మనకి ఫస్ట్ వీడియో క్లిప్ లో ఏంటంటే ఫస్ట్ భాగంలో కొద్దిగా మనకు అవసరం లేనిది ఉంటుంది, లాస్ట్ భాగంలో కొద్దిగా అవసరం లేనిది ఉంటుంది. నేను ఇలా నాకు అవసరం లేనివంతా కూడా నేను డిలీట్ చేసుకుంటున్నాను అనమాట.
మీకు అర్థమవుతుంది కదా, నేను ఇలా సింపుల్ గా అయితే చేసుకుంటానండి. ఇక్కడ నేను పొయ్యి దగ్గరికి వచ్చి కూర్చొని పొయ్యి మీద దబర పెట్టేంత వరకు అయితే ఉండించుకొని మిగతా పార్ట్ అయితే డిలీట్ చేసేస్తున్నాను. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఈ క్లిప్ లోనే లాస్ట్ లో నేను లేచి వెళ్ళిపోతాను కదా, అది నాకు అవసరం లేదు, అది కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. మనం కట్ చేసుకొని అయితే మనకు అవసరం లేదంతా కూడా డిలీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పొయ్యి మీద బాండలు పెట్టినప్పుడు అయితే ఉంచి మిగతాదంతా కూడా డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ వేసేది, ఆయిల్కి ముందు ఆవాలు జీలకర్ర తీసుకునేది, ఇవన్నీ కూడా నాకు కొద్ది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లంతా కూడా కట్ చేసేస్తాను. కానీ మీకు ఇప్పుడు అదంతా నేను చూపించలేను, ఎందుకంటే లేట్ అయిపోతుంది. వేస్ట్ మొత్తం తీసేగానే, అవసరం లేని క్లిప్లను తీసేగానే 5 నిమిషాల వీడియో వచ్చింది. ఇప్పుడు ఈ 5 నిమిషాల వీడియోకి నేను ఫిల్టర్ ఎలా ఇస్తానో ఫస్ట్ చూపిస్తాను. ఈ క్లిప్ మీద టచ్ చేస్తే కింద మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఫిల్టరు, ఎఫెక్ట్స్, ఆబ్జెక్ట్స్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవ్వండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి సెలెక్ట్ చేసుకుంటా మనమైతే ఎడిటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కింద కనిపిస్తున్న ఫిల్టర్లు అయితే వాడతాను. ఈ ఫిల్టర్ మీద ఓపెన్ చేస్తే మనకి చాలా ఫిల్టర్స్ అయితే కనిపిస్తాయి. నేను నా డైలీ రొటీన్ కి అయితే ఒకే ఒక ఫిల్టర్ ప్రతి ఒక్క వీడియోకి కూడా వాడతాను. అది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, పిఓపి పోప్ అనేసి. ఈ ఒక్క ఫిల్టరే నేను ప్రతి ఒక్క వీడియోకి కూడా వాడతాను. మనం చేసే వీడియోని బట్టి మనం ఈ ఫిల్టర్స్ అయితే వాడుకోవాలి. నేను డైలీ రొటీన్ చేస్తాను కదా, అది వాడుకోవడం వల్ల నాకు చుట్టూ ఉండే ప్రకృతి ఇంకొద్దిగా అందంగా కనిపిస్తుంది. అందుకని నేను ఇది ఎక్కువ వాడతాను అనమాట. నేను ఇంకైతే ఈ ఫిల్టరు సెలెక్ట్ చేసేసుకున్నాను. దాని తర్వాత కింద మనకి డన్ అని కొడితే ఈ ఒక్క క్లిప్కి ఈ ఫిల్టర్ వస్తుంది. అప్లై టు ఆల్ అంటే ప్రతి ఒక్క, అంటే ఎన్ని క్లిప్పులు నేను సెలెక్ట్ చేసుకున్నానో అన్ని క్లిప్పులకు కూడా ఈ ఫిల్టర్ యాడ్ అయిపోతుంది అనమాట. అందుకని నేను అప్లై టు ఆల్ అని అయితే కొట్టేస్తున్నాను, ఒకేసారి అన్ని క్లిప్పులకి అయితే యాడ్ అయిపోవాలని. చూడండి, ఫిల్టర్ అప్లై టు 30 క్లిప్స్ అనేసి అయితే కింద వచ్చింది చూసారా. అంటే 13 క్లిప్పులకి ఫిల్టర్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఫిల్టర్ చేసేయడం అయితే అయిపోయింది. దాని తర్వాత నేను ఎఫెక్ట్స్ అయితే నేను ఏమి పెట్టనండి, పెద్దగా వాడను. అందుకని నేనైతే దాని గురించి ఏం చెప్పటం లేదు, కాబట్టి చూపిస్తాను ఓపెన్ చేస్తే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో. ఈ ఎఫెక్ట్స్ మనకు అసలు పెద్దగా అవసరం ఉండదు, ఏం బాగుండవు దీంట్లో ఉండే ఎఫెక్ట్స్. ఇదనమాట, ఇలా ఉంటాయి. ఇవి మనకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ ఎఫెక్ట్స్ ఎక్కువగా మనకి షార్ట్ వీడియోస్ లో కామెడీలు చేస్తారు చూసారా, వాళ్ళకైతే ఉపయోగపడతాయి. నేనైతే ఏమీ వాడలేదు అవి. దాని తర్వాత ఆబ్జెక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆబ్జెక్ట్స్ అనేసి దాని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడేని లైటింగ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను ఎక్కువగా వాడతానండి, లైటింగ్ సెట్ చేసుకునేది. ఇక్కడ కొద్దిగా సెట్ చేసుకొని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కటిగా మనము లైటింగ్ పెరిగే కొద్దీ సెట్ చేసుకుంటే చూసుకోవాలన్నమాట. ఇది మాత్రము మొత్తం మనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే లైటింగ్ సెట్ చేసుకునేది ఎవరు చెప్పలేరు అనమాట. మనం తీసే వీడియో మనకే తెలుస్తుంది కాబట్టి వీడియో లైటింగ్ ని బట్టి అయితే సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే అన్ని క్లిప్లు కూడా యాడ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ లైటింగ్ సెట్టింగ్ అయితే దానికోసము అప్లై టు ఆల్ అనేసి అయితే కొట్టేస్తున్నాను. 13 క్లిప్పులకి అయితే యాడ్ అయిపోయింది. ఆబ్జెక్ట్ అప్లై టు 13 క్లిప్స్ అనేసి అయితే కింద వచ్చింది కదా, అంటే అన్ని క్లిప్లకు కూడా నేను సెట్ చేసిన ఈ లైటింగ్ అయితే సెట్టింగ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మళ్ళీ నేను తర్వాత చేసేది అయితే ఎక్కువగా రిమూవ్ బ్యాక్గ్రౌండ్, దేనికి అవసరం ఉండదు. దాని తర్వాత ఉండే ఆప్షన్ కూడా మనకు అసలు దేనికి అవసరం ఉండదండి. దాని తర్వాత వాల్యూమ్ కింద కనిపిస్తుంది చూసారా, వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రస్తుతానికి దీంట్లో ఉండే రికార్డ్ అయిందంతా కూడా డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. వాయిస్లు కానీ పక్షుల అరిసేవ్ కానీ అవంతా డిలీట్ చేసేసి బ్యాక్ సైడ్ నేను వాయిస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం అయితే వీడియోలో రికార్డ్ అయిందంతా కూడా మ్యూట్ చేసేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం కూడా మ్యూట్ అయిపోయింది అనమాట. నేను ఆల్ టు యాప్స్ అన్నిటికి కూడా అన్ని క్లిప్లకు కూడా అప్లై చేసేద్దాం అనుకుంటున్నాను. అప్లై టు ఆల్ అనేసి అయితే కొట్టేస్తే నాకు ఎన్ని క్లిప్లు అయితే ఉన్నాయో అన్నిటికి కూడా మ్యూట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను, నేను కొద్దిగా స్కిప్ చేసి ఇగోండి ఈ క్లిప్ ని టచ్ చేసి కింద వాల్యూమ్ దగ్గరికి వెళ్తే దీనికి కూడా మ్యూట్ అయిపోయింది అనమాట. చూసారా, మ్యూట్ అయిపోయింది. లేదు మాకు మ్యూట్ అవసరం లేదు,
వాయిస్ ఇంకొద్దిగా పెంచుకోవాలి, నేను మాట్లాడింది ఇంకా బాగా వినిపించాలి అన్నప్పుడు ఇది మనము ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన వాయిస్ గట్టిగా వినిపించడానికి ఇలా సెలెక్ట్ చేసుకొని అయితే వాడుకోవాలన్నమాట. నేనైతే మ్యూట్ చేసేసాను. దాని తర్వాత మనము వీడియో తీసినప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, అలాంటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్ లో చాలా వరకు గాలి సౌండ్, పక్షుల సౌండ్లు, ఇలా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో సౌండ్లు అయితే వినిపిస్తాయి. అవంతా కూడా రిమూవ్ చేయడానికి అయితే కింద అబౌట్ క్లీనప్ అనేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకో అవన్నీ ఈ క్లిప్ వరకు అయితే అక్కడ రికార్డ్ అయిన బ్యాక్ సైడ్ లో ఉండే గాలి సౌండ్ గానీ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. కేవలం మనం మాట్లాడినవి మాత్రమే స్పష్టంగా వినిపిస్తాయి. ఈ ఆప్షన్ చాలా యాప్ల్లో ఉన్నాయండి, ఎడిటింగ్ యాప్ల్లో. కాకపోతే ఇది వాడుకున్నప్పుడు ఆ యాప్లు అన్నిట్లో కూడా ఎట్టుంటదంటే అక్కడక్కడ మన వాయిస్ కూడా కొద్ది తగ్గిపోయినట్టుగా, కొన్ని దగ్గరలో అయితే మన వాయిస్ కూడా కట్ అయిపోతుంది, క్లారిటీ ఉండదు. ఈ యాప్ లో మాత్రం అలా ఉండదు. మొత్తం మన వాయిస్ అంతా కూడా క్లారిటీగా వినిపిస్తూ బ్యాక్ సైడ్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటది, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అదనమాట. దీని తర్వాత నేను ఎక్కువగా వాడేది స్పీడ్, కింద కనిపిస్తుంది చూసారా, స్పీడ్ అయితే వాడతాను. మనం వీడియో ఎంత స్పీడ్ కావాలి ఎంతలో పెట్టుకోవాలి అనేసి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టియాలా. ఇదైతే ఏ క్లిప్ కి దానికి ఎడిటింగ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క క్లిప్ కూడా మనకి స్పీడ్ ఎంత కావాలో పెట్టుకొని అయితే వాడుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా పెద్దగా అవసరం లేదండి, నేనైతే పెద్దగా వాడను, కానీ మీకైతే చెప్తాను. కొన్ని అయితే నేను అస్సలు వాడను, అయితే ఇక్కడ ఉండే ఆప్షన్లు ఏవి కూడా మీకు చెప్పటం లేదండి. దాని తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా స్పీడ్ అనే ఆప్షన్ పక్కన రివర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ రివర్స్ మీద క్లిక్ చేసామనుకోండి వీడియో మొత్తం కూడా మనకి రివర్స్ లో కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఎక్కువగా మనము షార్ట్ వీడియోస్ కి అయితే వాడతాము. ఇంకా నాకు అవసరం లేదు కాబట్టి కింద అయితే క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. దాని తర్వాత అయితే రొటేట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ రొటేట్ మీద టచ్ చేసామనుకోండి మనం వీడియో ఒకవేళ రివర్స్ లో ఎప్పుడైనా వీడియో తీసామనుకోండి మనకు కావాల్సిన యాంగిల్ లో అయితే ఇలా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. నేనైతే రివర్స్ లో ఏం పెట్టలేదు కాబట్టి అలా ఉన్న వీడియో అయితే అలానే పెట్టేశాను, దాన్ని కొట్టేసేయచ్చు. దాని తర్వాత రీప్లేస్, మనం ఏవైనా వీడియో క్లిప్లు మర్చిపోయామో అనుకోండి, ఆ వీడియో క్లిప్లు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ రీప్లేస్ వాడుకొని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ కొట్టుకోవచ్చు. నేనైతే ఏమి వాడటం లేదు, అన్ని నాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత రొటేటింగ్ అనేసి కనిపిస్తుంది కదా 2 బాణాల గుర్తులతో, నేను ఎక్కడైనా కొన్ని ఇంగ్లీష్ పదాలు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చదివి వచ్చండి, నాకు అంత బాగా రాదు కాబట్టి ఏమైనా అనుకోవద్దు. ఇంకా 2 బాణాల గుర్తులు అటొకటి ఇటొకటి తిరిగినట్టుగా ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి ఒకవేళ మనం ఏవైనా వీడియో క్లిప్లు అటు ఇటు మనము తెలియకుండా వీడియోలు సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసేసుకుని మళ్ళీ ఆర్డర్ లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇదైతే వాడుకోవడానికి అవుతుంది. అంటే ఇలా మనకి ఆర్డర్ లో పెట్టుకోవడానికి అయితే అవుతుంది అనమాట. ఇలా రొటీన్ చేసుకొని ఈజీగా ఉంటది, ఇది కూడా మంచి ఆప్షన్. దాని తర్వాత డన్ కొట్టేయడమని. దాని తర్వాత ఏవైనా మనకు అవసరం లేవన్నవి డిలీట్ చేసుకోవాలి. మనకి ఒకే క్లిప్ డబల్ కావాలి అన్నప్పుడు నేను ఇది డబల్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వరకు కట్ చేసి ఈ క్లిప్ అయితే నాకు డబల్ కావాలి. ఇలా లాస్ట్ కి వచ్చి లాస్ట్ ఆప్షన్ మనము టచ్ చేసామనుకోండి చూడండి డబల్ అయిపోయింది. మీకు మళ్ళీ చూపిస్తాను. రివర్స్ వచ్చి చూడండి ఆ ఆప్షన్ నొక్కగానే డబల్ అయిపోయింది. అంటే నాకు ఈ క్లిప్ 2 సార్లు వచ్చింది అనమాట. చూడండి 2 సార్లు అయితే వచ్చింది, 2 సార్లు అయితే వచ్చింది. అర్థమైంది కదా. ఇలా అయితే మనం ఈ ఆప్షన్స్ అన్ని వాడుకొని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనము స్క్రీన్ మీద టచ్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనము టెక్స్ట్ ఇచ్చుకోవాలంటే ఇగోండి టెక్స్ట్ దీని మీద వాడామనుకోండి, ఏమైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే నా పేరు టైప్ చేస్తున్నాను చూడండి. కావాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు, నాకైతే అవసరం లేదు, క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. కావాలంటే డన్ అని కొట్టాలి పక్కన. దాని తర్వాత ఇక్కడ సౌండ్స్ అంటే మ్యూజిక్ అన్నమాట. ఇందులో వాడుకునే మ్యూజిక్ కి మనకు అస్సలు కాపీ రేట్ అయితే రాదండి. మీరు కావాల్సిందైతే వాడుకోవచ్చు. బాగుంటాయి కూడా మ్యూజిక్లు, చాలా ఆప్షన్స్ ఉంటాయండి. 1, 2 కాదు, చాలా అయితే చాలా ఉంటాయి. నేనైతే పెద్దగా మ్యూజిక్ వాడనండి. ఇంతకు ముందు అయితే వాడేదాన్ని, ఇప్పుడైతే తగ్గింది. ఈ మ్యూజిక్ అన్నిటికి కూడా 0 అన్నమాట. అంటే మనకి ఏం డబ్బులు అయితే కట్ అవ్వవు అనమాట. ఫ్రీగా అయితే బాగా వాడుకోవచ్చు. ఇంక ఈ పక్కనున్నవన్నీ కూడా పెద్దగా నేనైతే ఏమి వాడనండి. ఇక్కడ లాస్ట్ కి ఈ పక్కకు వస్తే వాయిస్ ఓవర్ అని కనిపిస్తుంది కదా, ఈ వాయిస్ ఓవర్ క్లిక్ చేసి
ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ వాయిస్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే మీకు ఇప్పుడు ఇచ్చి చూపిస్తాను. ఇక్కడ ఈ పైన రెడ్ గా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, మీకు ఒకసారి నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో ఇచ్చి చూపిస్తాను. ఇది క్లిక్ చేసి, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు కదా. ఆపేసాను. నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, మీకు వినిపించి చూపిస్తాను. చూడండి, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు కదా. వినిపించింది కదా ఎలా రికార్డ్ అయ్యిందో. ఇగోండి, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ క్లిప్ కి మొత్తం కూడా ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ క్లిప్ మీద టచ్ చేస్తే చుట్టూ కూడా లైట్ బ్లూ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది కదా, కింద కూడా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు నేను మీకు వాల్యూమ్ పెంచేసి అయితే చూపిస్తాను. ఇక్కడ వాల్యూమ్ అని కనిపిస్తుంది కదా, ఈ వాల్యూమ్ మీద టచ్ చేసామనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని అయితే మనము పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎంత పెట్టుకున్నాను. డన్ అయినైస్ అయితే కింద కొట్టేస్తున్నాను. దాని తర్వాత అయితే నేను బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇచ్చే వాయిస్ కి అనమాట, అంటే గాలి సౌండ్ ఇవన్నీ రికార్డ్ అయ్యాయి కదా, అవంతా కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఈ కింద మనకి చిన్న డబ్బాలా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి మొత్తం కూడా క్లీనప్ అయిపోయింది. చూడండి, అబౌట్ క్లీనప్ రిమూవ్ అనేసి అయితే కింద వచ్చింది. ఈ క్లిప్ వర్క్ అయితే బ్యాక్ సైడ్ లో రికార్డ్ అయినవన్నీ కూడా వేస్ట్ అంతా కూడా డిలీట్ చేసేసిందని అయితే చెప్పింది అనమాట. ఇప్పుడు మీకు వినిపించి చూపిస్తాను. చూడండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు కదా. చూసారా, ఇలా అయితే నీట్ గా క్లీన్ గా ఉంటది అనమాట. వాయిస్ ఓవర్ కూడా నేనైతే ఇలా అయితే ఎడిటింగ్ చేసుకుంటాను. ఇంతేనండి, నేను మొత్తం వీడియోకి అంతా కూడా ఇలానే ఎడిటింగ్ చేసుకుంటాను. నేను ఇలా మొత్తం వీడియో అంతా కూడా ఇలానే ఎడిటింగ్ చేసుకుంటాను. మీ అందరికి ఈ వీడియో ఎడిటింగ్ బాగానే అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో మొత్తం ఎడిటింగ్ చేయడం అయిపోయిన తర్వాత పైన మనకు కనిపిస్తుంది చూసారా బాణం గుర్తు, ఈ బాణం గుర్తు నొక్కామనుకోండి ఈ వీడియో క్లిప్ అయితే డౌన్లోడ్ అయ్యి గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. ఇగోండి, ఈ బాణం గుర్తు పైన కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి కింద మనకి నీకు ఎంత క్వాలిటీలో కావాలని కూడా వీడియో అడుగుతుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీ బట్టి మనకి డౌన్లోడ్ అవడం కూడా లేట్ ఉంటది. అంటే వీడియో మనము యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా డౌన్లోడ్ అయ్యేదానికి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. నెట్ కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది. నేనైతే ఇక్కడ 1080p అని కనిపిస్తుంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకుంటాను. 4K లో కూడా మనం అయితే ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఎక్కువ డేటా అయితే ఖర్చు అవుతుంది, లేట్ అవుతుంది డౌన్లోడ్ అయ్యేటప్పటికి. ఇది సెలెక్ట్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ అని కొట్టేసామనుకోండి అంతేనండి, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవడానికి ఒక 10-15 నిమిషాలు అయితే టైం పడుతుంది. మనం వీడియో తీసుకున్న బట్టి, నేనైతే ఇక్కడ 5 నిమిషాల వీడియో కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోతుంది. అదే కొద్ది పెద్ద వీడియో 20 నిమిషాలు ఇలా వీడియో ఉంటది కదా, నేను ఎప్పుడు చేసినా సరే దానికి ఒక అరగంట పడుతుంది అనమాట. ఇది మొత్తం కూడా గ్యాలరీలోకి రావడానికి నేను ఎడిటింగ్ చేసిన వీడియో అదనమాట. హలో అండి, అందరూ ఎలా. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను వీడియో ఎలా తీస్తాను, ఎలా ఎడిటింగ్ చేస్తానో అంతవరకే చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో నేను వీడియో ఎలా అప్లోడ్ చేస్తానో, అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కువ వ్యూస్ రావడానికి డిస్క్రిప్షన్ ఎలా ఇస్తాను, టైటిల్ ఎలా ఇస్తాను, కీవర్డ్స్ ఎలా ఇస్తాను, ఇవన్నీ కూడా నేను క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువ మంది ఆ వీడియో కావాలని కామెంట్ చేస్తేనే ఆ వీడియో పెడతాను, లేకపోతే లేదండి. ఇంక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.